సార్ సార్ మన నేచర్లో మనం చాలా వైపరీత్యాలు చూస్తూ ఉంటాం. భూకంపాలు, అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడం కావచ్చు, లేకపోతే సునామీలు కావచ్చు. వీటన్నిటిని లింక్ చేసే కామన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? ఎస్ సార్, వీటన్నింటికి ఒక కామన్ కాజ్ అయితే ఖచ్చితంగా ఉంది సార్. దాన్నే మనం ప్లేట్ టెక్టానిక్స్ అంటాం. ఓకే. ప్లేట్ టెక్టానిక్స్ అంటే ఎర్త్ యొక్క అవుటర్ లేయర్ లిథోస్పియర్ ఒక సింగిల్ పార్ట్గా కాకుండా చిన్న చిన్న సెగ్మెంట్స్గా విడిపోయి ఉంది సార్. ఓకే. ఆ చిన్న చిన్న సెగ్మెంట్స్ని మనం ప్లేట్స్ అని చెప్పి పిలుస్తాం సార్. ఓకే. ఓకే. అయితే ఈ ప్లేట్లన్నీ ఎప్పుడు అలాగే ఒక దగ్గర ఉండిపోతాయి అంటే కాదు సార్, ఎప్పుడు అవి కదులుతూ ఉంటాయి సార్. అవి కదలడానికి కారణం ఏంటంటే ఎర్త్ యొక్క లిథోస్పియర్కి కింద వైపు ఉన్న యాస్ట్రోస్పియర్ అనే లేయర్ సార్. ఇది అప్పర్ మ్యాంటిల్లో భాగంగా ఉంటుంది సార్. ఈ యాస్ట్రోస్పియర్లో మనకి మాగ్మా ఉంటుంది సార్. ఈ మాగ్మా కంటిన్యూస్గా ఎర్త్ యొక్క కోర్లోంచి వచ్చే వేటిని అబ్జార్బ్ చేసుకొని మాగ్మా వేడికి ఆ వేడిగా ఉన్న మాగ్మా బరువు తగ్గి బియాన్సీ వల్ల పైకి వస్తుంది సార్. పైకి వచ్చిన మాగ్మా మళ్ళీ పిలుస్తాం సార్. ఓకే. ఇలా ప్లేట్స్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతుంది. అంటే ఒకదానికొకటి దగ్గరగా రావడం కానీ, ఒకదానికొకటి దూరంగా వెళ్ళడం కానీ, ఒకదానికొకటి ప్యారల్గా మూవ్ అవడం కానీ జరుగుతూ ఉంటాయి సార్. ఈ సందర్భాల్లోనే మనకి ఒకవేళ ప్లేట్లు దగ్గరగా వస్తే ఫోల్డ్ మౌంటైన్స్ ఏర్పడడం, ఒకవేళ ప్లేట్లు దూరంగా వెళ్ళిపోతే అక్కడ రిఫ్ట్ వ్యాలీ ఏర్పడడం, లేకపోతే ఒకవేళ సముద్రం కింద ప్లేట్లు ఒకవేళ దగ్గరగా వస్తే ట్రెంచెస్ ఏర్పడడం, ఇలాంటి ప్రాసెస్లన్నీ జరుగుతాయి సార్. అండ్ ల్యాండ్ ఫార్మ్స్ కి కారణం అవుతుంది. అవును సార్. అండ్ ఈ ప్లేట్ల దగ్గరే మనకి ప్లేట్ బౌండరీస్ దగ్గర వల్కానిక్ యాక్టివిటీ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది సార్. కరెక్ట్ గా చెప్పాలంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పి పసిఫిక్ ఓషన్ చుట్టూ చాలా ఎక్కువ వల్కనోస్ ఉంటాయి సార్. బట్ అన్నింటికి కారణం కూడా ఈ ప్లేట్ టెక్టానిక్స్. మన హిమాలయాలు రావడానికి కూడా ఇదే కదా కారణం. ఎస్ సార్. ఇక్కడ ఇండియన్ ప్లేట్ యూరేషియన్ ప్లేట్ వైపుగా వెళ్తున్నప్పుడు ఆ రెండు కొలైడ్ అయినప్పుడు ఆ రెండింటి యొక్క కొలిజన్ వల్ల హిమాలయాలు పైకి లేచాయి సార్. సూపర్, థ్యాంక్ యూ సార్.